నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే అది ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు నేను ఒక పాత విషయం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సమయం సందర్భం వచ్చింది కాబట్టి. మీకు ఈ కేసు గురించి తెలుసా? ఇదేంటి వల్లభనేని వంశీ మోహన్ ఫోటో చూపించి ఈ కేసు గురించి తెలుసా అంటే, వల్లభనేని వంశీ మీద చాలా కేసులున్నాయి. రికార్డుల ప్రకారం చూస్తే దాదాపు 16-17 కేసులు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. అందుట్లో ఏ కేసు, ఏ కథ, ఏ వ్యవహారం అని చెప్పేసి అడుగుతారా? ఇందుట్లో నేను చూపించినటువంటి ఫోటోల్లోనే చాలా స్పష్టమైనటువంటి హింట్ ఉంది. ఆయన నవనవలాడుతూ అందంగా కనిపించినటువంటి ఫోటోలు, ఆ తర్వాత రంగు వెలిసిపోయినటువంటి తీరు, ఈ రెండింటిని పక్క పక్కన పెట్టి చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమైపోయి ఉండాలి. ఎస్, సత్యవర్ధన్ అనేటటువంటి దళిత యువకుడిని కిడ్నాప్ చేసినటువంటి కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసు అన్నమాట. మళ్ళీ ఇదెందుకు తెర మీదకి వచ్చింది, ఏంటి విషయం అని చెప్పేసి ఒక్కసారి మనం చూసినట్టయితే, ఈ కేసులో A2 నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు తాజాగా కోర్టు ముందు లొంగిపోయాడు. కోర్టు ఇతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. అబ్బో, ఎప్పటి కేసు, ఎప్పటి కథ, ఎప్పుడు లొంగిపోవటం, ఏంటి వ్యవహారం అని చెప్పేసి అనుకుంటున్నారా? అక్కడే ఉంది మతలబ్ అంతా. 2025 ఫిబ్రవరి బహుశా 13-14 ఆ తేదీల్లో అనుకుంటాను, హైదరాబాదులో ఉన్నటువంటి వల్లభనేని వంశీ మై హోమ్ భుజా నివాసంలోకి వెళ్ళినటువంటి ఎన్టీఆర్ జిల్లా పోలీసులు, బాబు వల్లభనేని వంశీ, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పేసి ఒక్కసారిగా డోరు కొట్టి చెప్పగానే ఉదయాన్నే 5 గంటలకు అవాక్ అవటం వంశీ వంతైందట. ఎందుకో తెలుసా? పాత సంగతులు గుర్తున్న వాళ్ళకైతే ఇంకా ఈ విషయం పూర్తిగా తెలిసి ఉంటుంది. ఆ రోజుల్లోనే, అంటే కూటమి అధికారంలోకి వచ్చినటువంటి కొత్తల్లోనే వంశీ కొంత ఎక్కడో తగ్గినట్టుగా కనిపించినా ఆ తర్వాత తన సహజమైన ధోరణిలో విజృంభించడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే గన్నవరం 2023లో జరిగినటువంటి గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దహనానికి సంబంధించి ఫిర్యాదుదారుడిగా ఉన్నటువంటి సత్యవర్ధన్ అనే యువకుడు, దళిత యువకుడు అనమాట. ఆ సత్యవర్ధన్ ఎవరో కదా, అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు అదే గన్నవరం పార్టీ ఆఫీస్లో. మరి వీళ్ళు దాడి చేసినప్పుడు అతనే మొదట ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి, అక్కడ సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ సత్యవర్ధన్ అనేటటువంటి కుర్రాడు సాక్ష్యం చెబితే తమకెక్కడ కటకటాల పాలవ్వాల్సినటువంటి పరిస్థితి తప్పదు అనే ఉద్దేశంతో తెలివిగా మళ్లీ పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఈ సత్యవర్ధన్ అనేటటువంటి కుర్రాన్ని వల్లభనేని వంశీతో పాటు ఒక 8-9 మంది కలిసి కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి. కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి బెదిరించి మళ్ళీ విజయవాడ తీసుకెళ్లి ఇలా రకరకాల ప్రాంతాలు తిప్పి అతని చేత ఒక అఫిడవిట్ దాఖలు చేయించారు. ఏంటి అఫిడవిట్ అంటే, అయా తెలుగుదేశం పార్టీ కార్యాలయం దహనానికి సంబంధించినటువంటి అంశంలో నాకేమాత్రం ప్రమేయం లేదు, సంబంధం లేదు, అసలు నేనేమీ చూడలేదు, నాకేమీ తెలియదు. ఈ కుర్రాడు అక్కడ కంప్యూటర్ ఆపరేటర్, ఆ దహనం జరిగేటప్పుడు, ఆ యొక్క గందరగోళం జరిగేటప్పుడు అక్కడే ఉన్నాడు. కానీ నేను అక్కడ లేనన్నట్టుగా, నాకు తెలియదు అన్నట్టుగా, నాకు సంబంధం లేదు అన్నట్టుగా అతని చేత ఒక అఫిడవిట్ దాఖలు చేయించారు. ఇక చూసుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం సంచలనం అవటమే కాదు, టీడీపీ పరువు నిండా పోయినటువంటి పరిస్థితి. టీడీపీ కార్యకర్తలే దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి. ఏం జరిగిందా అని చెప్పేసి పోలీసులు ఆరా తీసినటువంటి క్రమంలో కోర్టు దగ్గరే వల్లభనేని వంశీ, అతని అనుచరులు, ఆ గ్యాంగ్ ఇతన్ని చుట్టుముట్టడం, ఇతని చేత ఇప్పించడం, ఇదంతా సీసీ కెమెరా రికార్డింగ్లు, గూగుల్ టేక్అవుట్లు, ఫోన్ యొక్క లొకేషన్స్ ఆధారంగా ఎక్కడెక్కడ తిప్పారు ఏంటి. ఆఖరికి వల్లభనేని వంశీ ఇంట్లో, అంటే ఆ యొక్క అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి లిఫ్ట్ లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ తో సహా మొత్తం తీసుకొచ్చి మొత్తానికి పక్కాగా సెట్ చేసి వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారనమాట. ఆ తర్వాత నకిలీ పట్టాల వ్యవహారం కూడా తెర మీదకి వచ్చి 82 రోజులు 89 రోజుల తర్వాత బెయిల్ వచ్చినా గానీ మొత్తానికి అతను 137 నుంచి 139 రోజుల వరకు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ కేసు మళ్ళీ ఎందుకు తెర మీదకి వచ్చిందంటారా? A2 నిందితులైనటువంటి కొమ్మ కోట్లు అలియాస్ కొమ్మ కోటేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి తాజాగా లొంగిపోయినటువంటి పరిస్థితి. ఈ కొమ్మ కోటేశ్వరరావు ఇన్ని రోజుల పాటు, ఇన్ని నెలల పాటు ఎక్కడున్నాడు? పాయింట్ నెంబర్ 1. ఎవరెతనికి ఆశ్రమించారు? పాయింట్ నెంబర్ 2. ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి ఏం మారిందని, ఏం జరిగిందని చెప్పేసి ఇప్పుడు
లొంగిపోవడానికి వచ్చాడు, పోలీసులు ఎదుట లొంగిపోయాడు. పాయింట్ నెంబర్ 3. ఈ 3 అంశాలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఈ కేసులో ఇంకా ఒకళ్ళో ఇద్దరు, ఇంకా 1 or 2 persons వాళ్ళు ఇంకా లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళని ఇంకా పట్టుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ మీద కూడా నాన్ బెయిలబుల్ వారెంట్లు ఏదో జారీ అయ్యాయట, వెతుకుతున్నారు. వాళ్ళు కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉండొచ్చు అనేటటువంటి అనుమానం కూడా పోలీసు వ్యవస్థలో ఉందట. బట్ ఎక్కడున్నారో తెలియదు, ఇంతవరకు పట్టుకోలేదు. సరే, వాళ్ళు ఎవరో వైసీపీ కార్యకర్తలు, అతనితో పాటు A9 A10గా ఉన్నటువంటి వ్యక్తులు. కానీ కీలకమైనటువంటి వ్యక్తుల్లో ఈ A2గా ఉన్నటువంటి కొమ్మా కోట్లు అలియాస్ కొమ్మా కోటేశ్వరరావు తప్ప మిగతా అందరూ దొరికారు, లేదంటే పోలీసులు అరెస్ట్ చేశారు, ఆ తర్వాత జైల్లో ఉన్నారు, ఆ తర్వాత పోలీసులు ఆ తర్వాత కోర్టులు బెయిల్ ఇవ్వటం, బయటకు రావడం, ఇవన్నీ జరిగిపోయాయి. వంశీ కూడా ఎప్పుడో బయటకు వచ్చాడు. సరే, ఆ జుట్టుకు రంగైపోయినా కానివ్వండి, ఇప్పుడిప్పుడే మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే చాలా మంది దొరికారు, లేదంటే పట్టుబడ్డారు, వాళ్ళు లొంగిపోయారు, జైలు శిక్ష కూడా అనుభవించారు. అలాంటప్పుడు కొమ్మా కోటేశ్వరరావు ఎందుకు ఇన్ని రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నాడనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏం జరిగిందని చెప్పేసి ఇప్పుడే వచ్చి లొంగిపోయాడనేది కూడా ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. తమనెవరూ పట్టుకోరనేటటువంటి ధైర్యంతో ఉన్నటువంటి కొమ్మా కోటేశ్వరరావుకు దొరికిపోతాననే భయం పట్టుకుందా? లేదంటే వంశీయే బయట ఉన్నాడు, ఇక మనల్ని ఏం చేస్తారు, హ్యాపీగా మనం లొంగిపోయి ఆ 4 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చామంటే మన కార్యక్రమాలు యథావిధిగా విచ్చలవిడిగా చేసేసుకోవచ్చు అనేటటువంటి ధైర్యమా? ఈ కేసు తెగేదెప్పుడు, చచ్చేదెప్పుడు? మనకిప్పుడు వచ్చిన సమస్య ఏంటి? హ్యాపీగా మన అసలు దీని గురించి అసలు అందరూ పూర్తిగా మర్చిపోయారు. పూర్తిగా అసలు ఈ కేసు కానీ, ఈ వ్యవహారం కానీ, ఇష్యూ కానీ పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి ఎవరికి గుర్తులేదు. కాబట్టి ఇప్పుడు కరెక్ట్ టైం. మనం వచ్చి లొంగిపోతే 4 రోజులు జైల్లో పెడతారు, లేదా 4 నెలలు జైల్లో పెడతారు. హ్యాపీగా అనుభవించేసి వచ్చేస్తే ఏ బాధ ఉండదు. ఎప్పుడుకి తెగాలి, ఎప్పుడుకి ట్రయల్కి రావాలి, ఇంకా దర్యాప్తు స్థాయిలోనే ఉంది, ఇంకా విచారణ స్థాయిలోనే ఉంది ఈ కేసులన్నీ అనేటటువంటి ధైర్యం ఏమన్నా ఉందా? లేదంటే అసలు కూటమి ప్రభుత్వానికి దీని మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ, ఆ ప్రహసనం ఏదో పూర్తి చేసుకుందాం అనేటటువంటి భావంలో ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్లన్నీ ఇవన్నీ ప్రశ్నలు అన్నమాట. ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పాలి? ఖచ్చితంగా పోలీస్ శాఖే. ఎందుకంటే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు అనేది ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో తెలియనటువంటి పరిస్థితి. వల్లభనేని వంశీతో పాటు ఆ A3 మిగతా వాళ్ళందరూ A4 A5 A6 వీళ్ళందరూ అరెస్ట్ అయ్యి బయటకు రావటం, బెయిల్ మీద తిరగటం, ఇవన్నీ జరిగిపోయాయి. అసలు ఈ కేసు ఎంత వేగంగా కదులుతోందంటే ప్రశ్నార్థకం. పైగా ఆ రోజుల్లోనే, అంటే కూటమి ప్రభుత్వం వచ్చేటట్టు మొదటి రోజుల్లోనూ, కొత్త రోజుల్లోనే అన్ని కేసులతో పాటు ఈ జత్వానీ కేసు అని, లేదంటే మిగిలిన కేసులు ఉన్నాయి కదా, కీలకమైన కేసులు, తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద దాడని, ఇలాంటి అన్ని కేసులతో పాటు ఈ కేసును కూడా సిఐడికి అప్పగించారు. మరి సిఐడి వారు వాయువేగంతో దర్యాప్తు చేయాల్సినటువంటి నేపథ్యంలో ఎక్కడో ఈ యొక్క కేసు వేగంగా కదలట్లేదనేటటువంటి భావన అందరిలోనూ కనిపిస్తోంది. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే నిందితులు ఒక్కొక్కరిగా వచ్చి లొంగిపోవటం, రిమాండ్కి వెళ్ళటం చూస్తుంటే ఇప్పట్లో తేలే అవకాశం లేదా? భయం పూర్తిగా పోయిందా కాబట్టి వచ్చి లొంగిపోతున్నారా, లేదా భయం ఉండి లొంగిపోతున్నారా? ఇన్ని ప్రశ్నలు అయితే కళ్ళ ముందు కదులుతున్నాయి. సో మొత్తానికి గన్నవరం రాజకీయం కీలక మలుపు తిరిగేటటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. ఎందుకంటే వంశీ ఇంకా పూర్తి స్థాయిలో ఆయన యాక్టివ్ కానటువంటి పరిస్థితి. అయితే ఇటుపక్క యార్లగడ్డ వెంకట్రావు మీద కూడా ఇంకా చిన్న అసంతృప్తులు, తెలుగుదేశం పార్టీలోనే కూటమి నేతల్లోనే ఇంకా చిన్న అసంతృప్తులు అయితే కొన్ని ఉన్నాయి. కాబట్టి ఆయన బాగా చేస్తున్నాడు అనేటటువంటి పేరున్న వంశీ ఇప్పుడప్పుడే కోలుకొని ఆయనకి ధీటైన రాజకీయం చేసే పరిస్థితి లేదు అనేటువంటి వాస్తవం తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇంకా చిన్న అసంతృప్తులు గన్నవరం యొక్క పార్టీ, గన్నవరం నియోజకవర్గం పార్టీలో ఇంకా కనిపిస్తున్నాయి. కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకుని ఏదో రోజు మనకు అవకాశం దొరక్కపోదనేటువంటి భావనతో కూడా వంశీ ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్య కాలంలో వంశీతో పాటుగా అటు కొడాల నానికి కూడా జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున వార్నింగ్ ఇచ్చాడు. మీరు యాక్టివ్ కాకపోతే మీకు ప్రత్యామ్నాయం చూసుకుంటాననేటటువంటి ఒక కీలకమైనటువంటి వార్నింగ్ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడిప్పుడే వంశీ కొంత బయటకు వస్తున్నాడు, వైసీపీ కాడర్తో కలిసే ప్రయత్నం చేస్తున్నాడు. చాపకింద నీరులాగా అసంతృప్తిగా ఉన్నటువంటి టీడీపీ కాడర్ను కూడా కొంత దగ్గరకు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో పోస్టింగ్లు కూడా దీనిపై ఆ మధ్య కాలంలో కొంత హల్చల్ చేశాయి. అయితే ఆ స్థాయిలో, అంటే ఇప్పుడు యార్లగడ్డనో లేదంటే టీడీపీనో బలంగా ఢీకొట్టేటటువంటి స్థాయిలో అయితే ప్రస్తుతం వంశీ లేడు. కాబట్టి మరి ఈ కీలక పరిణామాలు ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చూడాలి అనేది అయితే కాలమే సమాధానం చెప్పాలి.
రాజకీయంగా అయితే ప్రస్తుతం వంశీ పాత్ర అయితే తక్కువే. ఆయన ఇప్పుడప్పుడే యాక్టివ్ అవుతాడనేటటువంటి నమ్మకం కూడా ఎవరికి లేదు. అట్ ద సేమ్ టైం మరి ఈ కేసు ఏ తీరానికి చేరుతుంది, ఎందుకింత స్తబ్దత అనేది అయితే అర్థం కాని పరిస్థితి. చూద్దాం ఈ యొక్క పరిణామాల తర్వాత అయినా సరే మరి రేపటి రోజున సిఐడి అధికారులు కానివ్వండి, కేసు దర్యాప్తు చేసేటువంటి అధికారులు కానివ్వండి, దీంట్లో ఏమైనా వేగం పెంచుతారు.